ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. మధ్యాహ్నం భోజనం అయితే చేస్తున్నాను. అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. మంచిగా తినండి. అన్నం తినే ముందు ఎంతమందికి దండం పెట్టుకొని తినే అలవాటు ఉంది చెప్పండి. నాకైతే లేదండి, నేను ఫుల్గా తినిస్తాను, దండం ఏదేం పెట్టుకోను. కానీ నేను హాస్టల్లో చదువుకున్నాను అనమాట. 6 to 10th వరకు హాస్టల్లోని బిజి గురుకుల హాస్టల్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. హాస్టల్లో చదువుకున్నాను. అక్కడైతే చాలా చక్కగా ఎంత బాగా తెల్లారి టిఫిన్ పెట్టే ముందు మధ్యాహ్నం రాత్రికి కూడా మంచిగా ఒక పద్యం అయితే చదివేసిన తర్వాతే తినేవాళ్ళం. అది ఇప్పటికీ నాకు గుర్తుంది. నా పిల్లలకు కూడా నేను నేర్పించలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా మాకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీ పిల్లలకి నేర్పించండి. నా పిల్లలైతే ఏమో తెలీదు, నేర్పిస్తానో నేర్పించినో తెలీదు. ఏ రోజు కూడా ఇది చెప్పి పిల్లలకు పెట్టాలి అని ఏ రోజు అనుకోలేదు. అనుకుంటే అయ్యున్నేమో. సర్లేండి, అదేంటో చెప్తాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, నిజంగా పరబ్రహ్మ స్వరూపం. ఇదన్నది లేకపోతే మన పొట్టకి ఎన్నున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా జీరోతో సమానం. ఫస్ట్ తిన్నది అరాయించుకుని ఉండాలి, తినడానికి ఉండాలి మెయిన్. అది మాట. సర్లేండి, పాడతాను, వినండి. ఓం సహనా భవతు సహనా గుణతు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 హే. ఇలాగా చెప్పేసి అన్నం తినేవాళ్ళము. చాలా బాగుండేది ఆ లైఫ్. మరలా తిరిగి రాదు కదా. అందుకే ప్రతిసారి చెప్తాను నేను, ప్రతి క్షణం విలువైంది. ఎప్పుడు చేయవలసిన ఎంజాయ్మెంట్ అప్పుడే చేసేయండి అని చెప్తాను అనమాట. అదే కరెక్ట్ అండి. ఇప్పుడు నా ఏజ్లో నేనేం చేయాలో ఆ ఎంజాయ్మెంట్ అనేది మంచిగా చెప్తున్నాను. ఎంజాయ్మెంట్ అంటే వాడనేది అలా ఉంది, కానీ ఇంకో రకంగా ఊహించుకోకండి. ఎంజాయ్మెంట్ అంటే ఎప్పుడు సంతోషంగా హాయిగా ఈ టైంలో మీరు ఏం ఎంజాయ్ చేయగలరో అది చెయ్యండి అని చెప్తున్నాను. అంతే, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది మాట. నేను 2007లో 10th రిలీవ్ అయ్యాను. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు లెక్క పెట్టలేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు గుర్తుంది. హాస్టల్ లైఫ్ నాకు చాలా బాగా నచ్చేదండి, చాలా బాగుండేది. ఇప్పుడు లైఫ్ ఇప్పుడు రమ్మన్నా రాదు. ఆ సంతోషం వేరు, ఆ చిన్నతనం జ్ఞాపకాలు వేరు. ఇప్పుడు మన పిల్లలకి ఓన్లీ ఫోన్లు తప్ప ఇంకేం లేదు. ఇంకో విషయం ఏంటంటే, మనం మట్టిలో పుట్టాం, మట్టిలోనే కలిసిపోతాం. ఎప్పుడు కూడా పిల్లల్ని మట్టిలో ఆడడం అంటే నేచర్తో కొంచెం సంబంధితంగా ఉండేటట్లు పిల్లలు చూసుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందన్నమాట. మనము చిచ్చిచ్చి మట్టి అలా మట్టిలోకి వెళ్ళి ఈ మట్టిలో కనుక ఎంత గారాబం చేస్తామో, మట్టిలో ఆడుకుంటే వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది, మంచి శక్తి అనేది వస్తుందంట. మరి ఇక్కడ పల్లెటూరులో అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా నేనైతే వదిలిస్తాను, ఆడుకుంటారు కాసేపు. కానివ్వండి, అలా జరగవలసింది వాళ్ళగా జరుగుతాయి. నేను మంచిగా చెప్పాను అనుకుంటున్నాను. సరేనా?